వెల్కమ్ టు స్పెషల్ లైవ్. నేను రమా మండవ. ఈ రోజు లైవ్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే పవన్ కళ్యాణ్ ఏదైతే తిరుమల వివాదానికి సంబంధించి తిరుమల శ్రీవారి లడ్డు వివాదానికి సంబంధించి చాలా అగ్రెసివ్గా మాట్లాడారు. ఆయన దుర్గగుడి వేదికగా విజయవాడ దుర్గా టెంపుల్ వేదికగా దీక్ష కూడా చేపట్టడం జరిగింది. అదేవిధంగా అక్కడ గుడి మెట్లకి మొత్తం కూడా ఆయన శుద్ధి చేశారు. అదేవిధంగా ఆ తర్వాత చాలా అగ్రెసివ్గా అటు ప్రకాష్ రాజ్ మొదలుకొని పొన్నవోలు సుధాకర్ రెడ్డి దాకా ఇక అనేక మంది వైసీపీ నేతల్ని అనేక మంది ఛాందసవాదుల్ని ఆయన వాళ్ళ లోపాలను ఎత్తి చూపేలాగా కూడా చాలా ఘాటుగా విమర్శించడం జరిగింది. సో ఈ టోటల్ ఎపిసోడ్ తర్వాత అటు తెలుగు రాష్ట్రాల్లో పవన్ కళ్యాణ్ కామెంట్స్ మీద చాలా సీరియస్గా చర్చ జరుగుతోంది. అంత అగ్రెసివ్గా ఆయన తిరుపతి లడ్డు వివాదంలో మాట్లాడిన తీరు కానీ వన్ సైడెడ్గా ఈ రోజున శ్రీవారి లడ్డు వివాదంపై ఆయన అది బయట పడాల్సిందే దోషులు ఎవరున్నారన్న అంతగా ఆయన నిలబడిన తీరు కానీ పవన్ కళ్యాణ్కి ఒక యాంగిల్లో చూసినట్లయితే అటు హిందూవాదుల నుంచి ఒక అప్లాజ్ అయితే వస్తూ ఉంది. ఎట్ ద సేమ్ టైం నాస్తికవాదులు కూడా ఈరోజు పవన్ కళ్యాణ్ చేసిన కమెంట్స్ మీద అదే స్థాయిలో ఒక చర్చ అయితే తెరదీస్తూ ఉన్నారు. అందుకనే ఈ రోజున బీజేపీ ఈరోజు పవన్ కళ్యాణ్ కేంద్రంగా ఏపీలో పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టబోతోంది అన్న చర్చ కూడా హాట్ టాపిక్ అవుతోంది. దీనిలో భాగంగానే ఇప్పటికే ఆర్ఎస్ఎస్ అగ్రనేతలు పవన్ కళ్యాణ్కి అండగా వస్తున్నారన్న చర్చ కూడా జరుగుతోంది. ఇప్పటికే ఆర్ఎస్ఎస్ అగ్రనేతలు కొంతమంది పవన్ కళ్యాణ్తో టచ్లోకి వచ్చారు, పవన్ కళ్యాణ్తో మాట్లాడారని కూడా చెప్తూ ఉన్నారు. ఎందుకంటే ఈరోజు మనం మెయిన్ స్ట్రీమ్ మీడియాలో చూసినా అటు సోషల్ మీడియాలో చూసినా పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్స్ నిజంగానే వైరల్ అయ్యాయి. చాలామంది అయితే పవన్ కళ్యాణ్ రియల్ హీరోలాగా మాట్లాడారు ఈ ఎపిసోడ్లో అని కూడా అందరూ కూడా ఆయన ఆకాశానికి ఎత్తేస్తున్న పరిస్థితి. పవన్ కళ్యాణ్లో ఏదైతే ఒకవైపు సెక్యులరిస్ట్ని చాలాసార్లు చూస్తాం, సెక్యులరిజాన్ని గౌరవిస్తూనే మరోవైపు తన ఏదైతే మతానికి అపచారం జరిగితే తాను ఊరుకోనంటూ కూడా ఆయన మాట్లాడిన మాటలు కానీ అదేవిధంగా అట్ ద సేమ్ టైం చూస్తే అటు ప్రకాష్ రాజ్ మొదలుకొని కార్తీ వరకు ఎవరైతే లడ్డూ విషయంలో తిరుమల లడ్డూ విషయం ఎంత సెన్సిటివ్ ఇష్యూనో అది మనకు తెలిసిందే. ఎప్పుడైతే చంద్రబాబు నోట్లోంచి లడ్డూ వివాదం లడ్డూలో తిరుమల లడ్డూలో అత్యంత పరమ పవిత్రమైన తిరుమల లడ్డూలో ఏదైతే జంతువుల కొవ్వు కలిసిందంటూ కూడా ముందు చంద్రబాబు నాయుడు ఒక చిన్న ప్రకటన చేస్తున్నారు చాలా క్యాజువల్గా క్యాబినెట్ మీటింగ్ తర్వాత. అది వైరల్ అయింది. ఆ వైరల్ అయిన తర్వాత వైసీపీ దాని మీద చాలా సీరియస్గా స్పందించింది. అటు సుబ్బారెడ్డి దగ్గర నుంచి భువన్ దాకా చంద్రబాబు నాయుడుకు టీడీపీకి సవాళ్ళు కూడా విసిరారు. వాళ్ళు మేము రాజకీయాల నుంచి తప్పుకుంటాం అన్నట్టుగా కూడా మాట్లాడారు. దమ్ముంటే ప్రూవ్ చేయమని కూడా సవాళ్ళు విసిరారు. కానీ ఆ రెండో రోజే అవన్నీ ఆధారాల్ని గుజరాత్ నేషనల్ ల్యాబ్లో ఏదైతే శాంపిల్స్ అక్కడ పూర్తి స్థాయిలో టెస్టింగ్ ల్యాబ్లో టెస్టులు చేసిన తర్వాత వచ్చిన శాంపిల్స్ని కానీ ఆ శాంపిల్లో ఉన్న కంటామినేట్ అయిన పదార్థాలను మొత్తాన్ని కూడా A to Z టీడీపీ బయటపెట్టే ప్రయత్నం చేసింది. అది చూసినట్లయితే ఆనం వెంకటరమణారెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన మీడియా ముందుకు వచ్చి మొత్తం డేటాతో సహా మీడియా ముందు చెప్పే ప్రయత్నం చేస్తే అదొక సంచలనమైంది. అట్ ద సేమ్ టైం మనం చూసినట్లయితే అటు ఈవో శ్యామలరావు కూడా ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది, మీడియా ముందుకు రావడం జరిగింది. ఈ టోటల్ ఎపిసోడ్కి అసలు ఎక్కడ మూలాలు ఉంది, ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది అంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది మొత్తం ఎలాబొరేట్గా. సో ఎప్పుడైతే ఈ ఇష్యూ జంతువుల కొవ్వు పదార్థాలు కలిసాయి, అవశేషాలు కలిసాయి తిరుమల లడ్డూలో అన్న చర్చ అన్న ఆధారాలు ఎప్పుడైతే బయటకు వచ్చాయో అది ఏపీ కాదు యూపీ కాదు మొత్తం ఏపీ నుంచి యూపీ దాకా చాలా సీరియస్గా దీని మీద హిందూ సంఘాలు స్పందిస్తూ వచ్చాయి. ఒరిస్సా లాంటి చోట్ల చాలా చోట్ల జగన్మోహన్ రెడ్డి దిష్టి బొమ్మలు తగలబెడుతూ వస్తున్నారు. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి అడ్డంగా ఇష్యూలో ఇరుక్కుపోయిన పరిస్థితి అయితే కనిపిస్తోంది. అటు ఆ పార్టీ నేతలు కొంతమంది ముందుకు వచ్చి మాట్లాడుతున్నప్పటికీ కూడా ఆల్రెడీ జరగాల్సినంత డ్యామేజ్ ఈరోజు జగన్మోహన్ రెడ్డికి వైసీపీ జరిగిపోయింది. అట్లాంటి సిచ్యువేషన్లో ఈరోజు జగన్మోహన్ రెడ్డి అనేక రకాల ప్రయత్నాలు చేస్తున్నా అనేక రకాలుగా ఈ ఇష్యూలోంచి బయటపడేందుకు తాపత్రయపడుతున్నా అంత సీన్ అయితే కనిపించట్లేదు. నిన్న మొన్న చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి ఏకంగా మోడీకే లేఖ రాశారు. ఆయన చంద్రబాబుకు మళ్ళీ బుద్ధి చెప్పండి మీరు అని చెప్పేసి. సో ఈరోజు చంద్రబాబు నాయుడికి బుద్ధి చెప్పేంత పరిస్థితి మోడీ దగ్గర లేదు, బీజేపీ దగ్గర కూడా లేదు. అది అందరికీ తెలిసిన వాస్తవమే. ఒకవైపు నితీష్ గోడ మీద పిల్లిలా వ్యవహరిస్తూ ఉన్నారు. ఈరోజు నితీష్ అండ్ చంద్రబాబు నాయుడు ఇద్దరే ఎన్డీఏ గవర్నమెంట్లో అత్యంత కీలక నేతలుగా ఉన్నారు. ఈరోజు నితీష్ అటో ఇటో అయితే చంద్రబాబు నాయుడు ఒక్కడే ఈరోజు ఎన్డీఏకి దిక్కుగా ఉన్నారు. ఆ విషయం తెలుసుకోలేని అంత అమాయకులేం కాదు అటు అమిత్ షా కానీ మోడీ కానీ. అందుకే ఈరోజు చంద్రబాబు నాయుడు అవసరం వాళ్ళకుంది. అందుకే మన వరద సాయం దగ్గర నుంచి అనేక అంశాల్లో చంద్రబాబు నాయుడు అడగకముందే వాళ్ళు సాయం ప్రకటించడం కానీ అనేక రకాలుగా మద్దతు ప్రకటించడం కానీ మనం చూస్తున్నాం. ఇక ఈ ఇష్యూ చూసినట్లయితే బీజేపీకి ఇది ఒక సెన్సిటివ్ పీరియడ్. ఎందుకంటే ఏపీలో ఈరోజు జనసేన టీడీపీతో పాటు బీజేపీ కూడా ప్రభుత్వంలో భాగస్వామ్యంగా ఉంది. ఆ మూడు పార్టీలు మొన్న ఎన్నికల్లో కలిసి పోటీ చేసే అధికారంలోకి వచ్చినాయి. అందుకే ఈరోజు బీజేపీకి చాలా సీరియస్ ఇష్యూ ఇది. సో అలాంటి సమయంలో పవన్ కళ్యాణ్ లాంటి నేత ముందుకొచ్చి చేసిన కామెంట్స్ ఈ ఇష్యూ మీద అటు చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి లోకేష్ దాకా చాలామంది మాట్లాడుతూ వస్తున్నప్పటికీ టీడీపీ నేతలు కానీ బీజేపీ నేతలు కానీ జనసేన నేతలు కానీ పవన్ కళ్యాణ్ మాట్లాడినంత ఘాటుగా కానీ పవన్ కళ్యాణ్ అదేవిధంగా ప్రకాష్ రాజ్ మొదలుకొని అనేక మందికి హెచ్చరికలు చేస్తూ ఆయన మాట్లాడిన విధానం కానీ చాలా సీరియస్గా జనంలోకి వెళ్ళింది ఇది. అందుకే ఈరోజు హిందూ సంఘాలన్నీ బయటకు వచ్చి పవన్ కళ్యాణ్కి మద్దతు ప్రకటిస్తూ ఉన్నాయి.
లడ్డు వివాదాన్ని ఒకే ఒక్క ఆయన 10 నిమిషాల దుర్గా గుడి ముందు నుంచొని మాట్లాడిన తీరుతో అటు నిజంగానే హిందూవాదులంతా కూడా పవన్ కళ్యాణ్ వైపు ఈరోజు వన్ సైడెడ్గా నిలబడిన పరిస్థితి ఉంది. అందుకే రియల్ హీరో కాదు, రియల్ హీరోగా పవన్ కళ్యాణ్ మాట్లాడారని చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా ఈరోజు అంగీకరిస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఏదైతే పవన్ కళ్యాణ్కి సంబంధించి ఎంత అప్లాజ్ వచ్చిందో ఈ ఎపిసోడ్లో హిందూ సంఘాల వైపు నుంచి కావచ్చు, హిందూ మత ప్రచారకుల వైపు నుంచి కావచ్చు, హిందూ ధర్మాన్ని పాటించే వాళ్ళ వైపు నుంచి కావచ్చు, ఆస్తికుల వైపు నుంచి కావచ్చు, ఇలా అనేక రకాలుగా ఆయన మీద మద్దతు వెలువరిస్తూ ఉంది. బట్ ఇదే సమయంలో పవన్ కళ్యాణ్ మీద ఇంకో వైపు నుంచి అదే స్థాయిలో దాడి జరుగుతూ వస్తుంది. ఇది చూసినట్లయితే ప్రకాష్ రాజ్ లాంటి వాళ్ళకి ఆ స్థాయిలో, కార్తీ లాంటి వాళ్ళు వెంటనే క్షమాపణ చెప్పారు. యాక్చువల్ అది ఫ్లోలో జరిగిన ఇష్యూ అది. ఆయన దానికి సెటరిక్గా నవ్వుతూ మాట్లాడటం అనేది ఒక హట్టింగ్ ఇష్యూని అనుకోవాలి లడ్డు విషయంలో. బట్ వెంటనే ఆయన రియలైజ్ అయి ఉన్నారు. వెంటనే పవన్ కళ్యాణ్ని కోట్ చేసి ఆయన ఒక ట్వీట్ కూడా చేయడం జరిగింది. అది క్షమించమని కూడా అడిగారు. మళ్ళీ పవన్ కళ్యాణ్ అంతే సానుకూలంగా కార్తీ వ్యాఖ్యల మీద స్పందించారు. దట్స్ ఇట్. బట్ ప్రకాష్ రాజ్ మాత్రం పవన్ కళ్యాణ్ని రెచ్చగొడుతున్నట్టుగా మాట్లాడిన తీరు, ఆల్రెడీ ప్రకాష్ రాజ్ ముందు మాట్లాడిన సమయంలో మంచు విష్ణు లాంటి వాళ్ళు కౌంటర్ ఇచ్చున్నారు. అయినా ఆగకుండా ఆయన మాట్లాడిన తీరుతో ఆల్మోస్ట్ ఒకప్పుడు మా ఎన్నికల సమయంలో ఏదైతే తమ నోటితోనే మెగా ఫ్యామిలీ ఆయనకు మద్దతునిచ్చింది. అసలు మెగా ఫ్యామిలీ సభ్యుడిగానే ఆ రోజు ఆయన ఆ ఎన్నికల్లో నిలబడ్డారు. అందుకని ఆయన్ని ఓడించేందుకు ఆ రోజు పవన్ కళ్యాణ్ మీద ఉన్న కోపాన్ని మంచు విష్ణు రూపంలో తీర్చుకునే, గెలుపు రూపంలో తీర్చుకునే ప్రయత్నం చేశాడు జగన్మోహన్ రెడ్డి. అందుకే ఆ రోజు ప్రకాష్ రాజ్ ఓడిపోయారు కూడా. అలాంటి ఫ్యామిలీలో ఉన్న ఒక సభ్యుడే పవన్ కళ్యాణ్ మద్దతు లేని ఆ రోజు మెగా ఫ్యామిలీ నుంచి ప్రకాష్ రాజ్కి మద్దతు వచ్చేది కూడా కాదు. ఆ మాత్రమైనా కనీసం నిలబడ్డానికైనా ఆయన స్థానికుడు కాకపోయినప్పటికీ. బట్ అలాంటి ఇష్యూలో మనం చూసినట్లయితే అదే ప్రకాష్ రాజ్ ఈరోజు పవన్ కళ్యాణ్ తనను హెచ్చరిస్తూ మాట్లాడితే, తనకు వార్న్ చేస్తూ మాట్లాడితే మళ్ళీ అంతే వైల్డ్గా ఆయన రియాక్ట్ అవ్వడం జరిగింది. చాలా సర్కాస్టిక్గా, సెటైరిక్గా పవన్ కళ్యాణ్కి సంబంధించి ఆయన మాట్లాడారు. జస్ట్ ఆస్కింగ్ పేరుతో ప్రకాష్ రాజ్ ఎన్నోసార్లు హిందూ ధర్మానికి సంబంధించి అనేక కామెంట్స్ చేస్తూ వచ్చారు. వివాదాస్పదమైన సందర్భాలు ఉన్నాయి. బట్ అదే స్థాయిలో చూసినట్లయితే ఈసారి మాత్రం ప్రతిసారి కూడా ఆయన వార్తల్లోకి ఎక్కుతూ ఉన్నారు లడ్డు వివాదం తెర మీదకి వచ్చినప్పటి నుంచి కూడా. బట్ ఆ స్థాయిలో వివాదం అవుతున్న పరిస్థితి ఉంది. అలా పవన్ కళ్యాణ్కి సంబంధించి అదే స్థాయిలో నెగిటివ్ కామెంట్స్ కూడా చేస్తూ ఉన్నారు కొందరు. పవన్ కళ్యాణ్ ఏదైతే తను మాట్లాడిన మాటలో ఒకవైపు సెక్యులరిజం గురించి మాట్లాడారు. ఆయన సెక్యులరిజం గురించి మాట్లాడుతూనే 2 ఫేజెస్ ఉన్నాయి ప్రకాష్ రాజ్ లాంటి వాళ్ళ సెక్యులరిజానికి. బట్ మాకందరికీ ఒకటే ఫేజ్ ఉంది. పరమతాన్ని గౌరవిస్తూనే మన మతాన్ని మనం గౌరవించుకోవాలనేది సెక్యులరిజం చెప్తూ వచ్చింది. బట్ మీ అందరికీ 2 ఫేజెస్ ఉన్నాయి అంటూ కూడా ఆయన మాట్లాడారు. ఇదే ఇష్యూ, ఇలాంటి ఇష్యూనే వేరే మతంలో జరిగితే మీరు అంతే ఊరుకునేవాళ్ళ, మేము పిరిగి పందల్లాగా ఉన్నాం కాబట్టి మీరు ఇలా మాట్లాడుతున్నారంటూ కూడా చాలా క్యాటలారికల్గా వివరిస్తూ మాట్లాడారు. చాలా అగ్రెసివ్గా మాట్లాడారు. అందరికీ కూడా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల్ని ఈరోజు అందుకే అందరూ కూడా ఆహ్వానిస్తున్న పరిస్థితి అయితే ఉంది, హిందూ ధర్మాన్ని ఫాలో అయ్యేవాళ్ళు ఎవరైనా. అందుకే మత పెద్దలు కానీ చాలామంది ఈరోజు పవన్ కళ్యాణ్ దగ్గరికి వచ్చి మద్దతు అయితే ప్రకటిస్తూ ఉన్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే ఈ స్థాయిలో పవన్ కళ్యాణ్ మీద దాడి కూడా జరుగుతోంది. అందుకే ఈరోజు పవన్ కళ్యాణ్ రెస్క్యూ కోసం రావాల్సిన పరిస్థితి బీజేపీకి ఏర్పడింది. ఎందుకంటే ఈరోజు బీజేపీ అధికారంలో ఉంది ఏపీలో. అంటే టీడీపీతోని వాళ్ళని అలైన్ చేయడంలో పవన్ కళ్యాణ్ చాలా కీలక పాత్ర పోషించారు. ముందుగా తాను జనసేన వైపు నుంచి టీడీపీతో టైఅప్ అయినప్పటికీ కూడా లాస్ట్ మినిట్ వరకు బీజేపీ కోసం ఆ వ్యాక్యూమ్ని అలాగే అట్టే పెట్టారు కూడా. పవన్ కళ్యాణ్ సూచనతో చంద్రబాబు నాయుడు కూడా ఈ విషయంలో ఫ్లెక్సిబుల్గా మాట్లాడుతూ వచ్చారు ముందు నుంచే. సానుకూలంగా స్పందించారు పవన్ కళ్యాణ్ రాయబారానికి బీజేపీ పెద్దలు. జగన్మోహన్ రెడ్డిని ఎలాగైనా దించాలి, కూకటివేళ్లతో సహా వైసీపీ ప్రభుత్వాన్ని కూల్చేయాలి అనే ఒక పిలుపుకి అటు బీజేపీ నేతలు కూడా అంతే సానుకూలంగా తీసుకున్నారు. దాన్ని చంద్రబాబు నాయుడుతో పొత్తులు పెట్టుకోవడానికి వాళ్ళు అంగీకరించడం జరిగింది. ఈ పొత్తుల్లో కూడా పవన్ కళ్యాణ్ చాలా కీలక రోల్ ప్లే చేశారనేది అందరికీ తెలిసిందే. అంతేకాదు ఇక వన్స్ బీజేపీ వచ్చి స్టేట్లోకి ఎంటర్ అయి పొత్తులు కుదుర్చుకున్న సమయంలో టికెట్ల పంపకం విషయంలో కూడా చాలా ఇష్యూ వచ్చింది అప్పట్లో. బట్ ఇదే సమయంలో చూస్తే పవన్ కళ్యాణ్ నేనే స్వయంగా త్యాగం చేస్తానంటూ కొన్ని సీట్లను ఆయన స్వయంగా త్యాగం చేయడం జరిగింది, కొన్ని ఎంపీ సీట్స్ అండ్ ఎమ్మెల్యే సీట్స్. ఇలాంటి విషయంలో మనం చూసినట్లయితే బీజేపీ చాలా సానుకూలంగా పవన్ కళ్యాణ్ మీద ఉంది. పవన్ కళ్యాణ్ కూడా అంతే సానుకూలంగా ఉన్నారు అని అనుకోవాలి బీజేపీ మీద. ఇక ఎన్నోసార్లు మోడీ గురించి కమెంట్ చేయాల్సి వచ్చినా, మోడీతో తన సఖ్యత గురించి మాట్లాడాల్సి వచ్చినా పవన్ కళ్యాణ్ అంతే ప్రయారిటీ ఇస్తూ వచ్చారు. తాను డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన రోజున మోడీ అటు చిరంజీవికి ఇటు పవన్ కళ్యాణ్కి ఎంత ప్రయారిటీ ఇచ్చారు అదే వేదిక మీద నుంచి కూడా మనకు తెలిసిందే. ఓవరాల్గా చూసినట్లయితే ఈరోజు పవన్ కళ్యాణ్ రూపంలో నిజంగానే ఒక హిందూ ధర్మానికి, ఎందుకంటే బీజేపీ ఫాలో అయ్యేది అదే కాబట్టి ఈరోజు ఆ ఫేస్ దొరికినట్లయింది. పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్స్తో కావచ్చు, తిరుమల లడ్డు వివాదంలో ఆయన స్పందిస్తున్న విధానం కావచ్చు. అందుకే ఈరోజు పవన్ కళ్యాణ్ ముందు పెట్టి బీజేపీ నడవక తప్పని పరిస్థితి అయితే రాష్ట్రంలో ఏర్పడిందని అనుకోవాలి. ఇక అంతేకాదు పవన్ కళ్యాణ్ మీద దాడి జరుగుతున్న తీరుతో ఈరోజు ఆర్ఎస్ఎస్ పెద్దలు కూడా దీని మీద సీరియస్ అవుతూ ఉన్నారు. ఇక ఇంకోవైపు చూసినట్లయితే రేపు 4 రాష్ట్రాల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. ప్రీపోల్గా కూడా కొన్ని చూసినట్లయితే
చాలా చోట్ల కాంగ్రెస్కి మెజారిటీ అని వ్యాఖ్యలు వస్తున్న క్రమంలో ఈ రాష్ట్రాలు కనుక తమ గుప్పిట్లోంచి వెళ్ళిపోయినట్లయితే తాము పూర్తిగా డిఫెన్స్లో పడ్డట్టే అని కూడా బీజేపీ ఆలోచన చేస్తోంది. అందుకే ఇక సౌత్ మీద కూడా చాలా సీరియస్గా ఫోకస్ పెట్టాలనుకుంటోంది. అలాంటి సమయంలో ఈరోజు తిరుమల లడ్డు వివాదం అనేది బీజేపీకి నిజంగానే ఈ ఇష్యూని చాలా ప్రొవోకింగ్గా తీసుకెళ్లే అవకాశం వచ్చినట్లేననేది బీజేపీ నేతల భావన. ఎందుకంటే దీనికంటే ముందుగా అయోధ్యకు కూడా 3 లక్షల లడ్డులకు పైగా పంపించడం జరిగింది ఆ వచ్చం అయోధ్య ఆలయ ప్రారంభం అప్పుడు. సో దాంట్లో కూడా జంతువుల కొవ్వు కలిసిందా అన్న అనుమానం చాలా సీరియస్గా ఉంది. దీని మీద ఇప్పటికి కూడా ఎండర్స్ చేస్తూ ఒక ప్రకటన కూడా లేదు ఎక్కడ ఉందా లేదా అనే దానికి సంబంధించి. సో ఇలాంటి ఇష్యూలో ఈరోజు పవన్ కళ్యాణ్కి ఇండెఫినెట్గా ఆర్ఎస్ఎస్ వైపు నుంచి మద్దతు దక్కుతోంది. ఇప్పటికే ఆర్ఎస్ఎస్ అగ్రనేతలు పవన్ కళ్యాణ్ వెనుకున్నామని కూడా వాళ్ళు చెప్తూ ఉన్నారు. కొంతమంది ఇప్పటికే పవన్ కళ్యాణ్తో బీజేపీ పెద్దలతో పాటు ఆర్ఎస్ఎస్ అగ్రనేతలు కూడా టచ్లోకి వచ్చారన్న ప్రచారం ఉంది. ఆల్రెడీ ఎప్పుడైతే ఈ ఇష్యూ తెర మీదకి వచ్చిందో అమిత్ షా కొంతమంది ఆర్ఎస్ఎస్ నేతలతో కూడా భేటీ కావడం జరిగింది. లోకేష్ ఢిల్లీ పర్యటనలో కూడా కొంతమంది బీజేపీ పెద్దలను కూడా కలవడం జరిగింది ఈ ఇష్యూలో భాగంగానే. సో అందుకనే ఈరోజు ఏకంగా పవన్ కళ్యాణ్కి మద్దతుగా కొంతమంది ఆర్ఎస్ఎస్ పెద్దలు ఇప్పటికే ఆయనతో మాట్లాడిన మోహన్ భగత్ దగ్గర నుంచి బిఎల్ సంతోష్ లాంటి వాళ్ళ దాకా ఆయనతో మాట్లాడినట్టయితే చర్చ జరుగుతోంది. అవసరమైతే పూర్తి స్థాయిలో పవన్ కళ్యాణ్తో పాటు కలిసి తిరుమలలో ఒక ఏదైతే ధర్నానైనా ఒక నిరసన కార్యక్రమాన్నో లేకపోతే మొన్న పవన్ కళ్యాణ్ కాల్ఫర్ చేసినట్టు ఒక ఆలయ శుద్ధి కార్యక్రమాల్లో సంప్రోక్షణలోనే వాళ్ళు పాల్గొనాలని కూడా డిసైడ్ చేసినట్టు కూడా వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు ఏదైతే పవన్ కళ్యాణ్ మీద హిందూ మతాన్ని ఆచరించే వాళ్ళ దగ్గర నుంచి హిందూ ధర్మాన్ని పాటించే వాళ్ళ దగ్గర నుంచి ఎలా అయితే ఆయనకి అప్లాజ్ వస్తూ ఉందో ఒక్క రోజులోనే ఆయన చేసిన కామెంట్స్తో అదే స్థాయిలో అంతటి వ్యతిరేకవాదులు కూడా అదే స్థాయిలో పవన్ కళ్యాణ్ మీద ఈరోజు విషం కురిపిస్తున్న పరిస్థితి ఉంది. అందుకే ఈరోజు ఆర్ఎస్ఎస్ రంగంలోకి దిగ తప్పని పరిస్థితి ఏర్పడింది. అటు మోడీను అమిత్ షాను డైరెక్ట్గా వచ్చి మద్దతు ఇస్తే వాళ్ళు ఆల్రెడీ పదవుల్లో ఉన్నారు, హోమ్ మినిస్టర్ అండ్ ప్రధాని. సో ఈరోజు అది పొలిటికలైజ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది ఎన్నికల టైంలో. అందుకే ఈరోజు పూర్తి స్థాయిలో ఆర్ఎస్ఎస్ అగ్రనేతలు ఎందుకంటే అంత స్ట్రాంగ్గా పవన్ కళ్యాణ్ తమ వాయిస్ వినిపిస్తూ ఉన్నారు కాబట్టి అటు బీజేపీ కంటే ఇటు టీడీపీ కంటే. సో అలా టీడీపీ అటు చంద్రబాబు నాయుడు చూస్తే ఆయన ఆధారాలని సేకరించే క్రమంలో దీన్ని నిగ్గుతేల్చే పనిలో ఆయన సిట్ రూపంలో బిజీ అయి ఉన్నారు. ఇక అందుకే పవన్ కళ్యాణ్ దీన్ని తన చేతిలోకి తీసుకునే ప్రయత్నం అయితే జరిగింది. చాలా సీరియస్గా తన వాయిస్ వినిపించే ప్రయత్నం చేస్తున్నారు. అందుకే ఈరోజు ఆర్ఎస్ఎస్ అగ్రనేతలు పవన్ కళ్యాణ్తో టచ్లోకి వచ్చారని కూడా చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ ఏ స్టెప్ తీసుకున్నా తాము పూర్తి స్థాయిలో ముందుకు నడిపిస్తామని కూడా వాళ్ళు హామీ ఇచ్చినట్లయితే చర్చ జరుగుతోంది. సో అదే పవన్ కళ్యాణ్ కూడా ఆ సపోర్ట్తోనే పూర్తి స్థాయిలో ఈ ఇష్యూ మీద ఫోకస్ పెట్టబోతున్నారని కూడా చెప్తున్నారు. అందుకే మనం చూస్తే ఆయన ఒక ఎగ్జాంపుల్ కూడా కోట్ చేస్తున్నారు. గతంలో రాముడు తల తెగిపడిన రామతీర్థంలో తేనెటీగలు రథం కోలుకొట్టాయని చెప్పినా చాలా సంయమనంతో ఉన్నాం జనాన్ని రెచ్చగొట్టొద్దు అని. కానీ ఇప్పుడు ఏదైతే ఇంత అపవిత్రం జరిగిన తర్వాత తిరుమల విషయంలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు, తప్పుంటే మీరు ఒప్పుకోండి అంటూ కూడా ఆయన జగన్మోహన్ రెడ్డి కూడా సవాల్ విసరడం జరిగింది. సో ఓవరాల్గా ఈ టోటల్ ఎపిసోడ్లో పవన్ కళ్యాణ్ నిజంగానే రియల్ హీరోలాగా మిగిలారనుకోవాలి. అందుకే అలాంటి పవన్ కళ్యాణ్కి పూర్తి స్థాయిలో మద్దతు ప్రకటించేందుకు దేశవ్యాప్తంగా పవన్కు మద్దతుగా కూడగొట్టే హిందూ సంఘాలను కూడగట్టేందుకు కూడా ఈరోజు ఆర్ఎస్ఎస్ తన వంతు ప్రయత్నం అయితే చేస్తోంది. మొత్తానికైతే ఇప్పుడున్న సిచ్యువేషన్లో వైసీపీ మీద ఈ విషయంలో ముప్పేట దాడి జరుగుతోంది. ఎటువైపు నుంచి వైసీపీ నేతలు ఎవరు మాట్లాడినా అదే స్థాయిలో వాళ్ళ మీద జనమే కామన్ మ్యానే ఫైర్ అవుతున్నారు. ఎందుకంటే శ్రీవారి లడ్డు అనేది శ్రీవారి అనేది అంత పవిత్రం హిందువులకు. సో అలాంటి సిచ్యువేషన్లో మరి ఆర్ఎస్ఎస్ పూర్తి స్థాయిలో పవన్ కోసం రంగంలోకి దిగినట్లయితే ఈ ఇష్యూ ఇంకా సీరియస్ టోన్ తీసుకునే అవకాశం అయితే కనిపిస్తోంది. మరి ఓవరాల్గా వైసీపీకి ఆల్మోస్ట్ పూర్తి స్థాయిలో డిఫెన్స్లో పడ్డట్టే అని అనుకోవాలి. మరి పవన్ అండ్ ఆర్ఎస్ఎస్ యాక్షన్ ప్లాన్ ఎలా ఉండబోతుంది ఈ విషయంలో అన్నది ఇంకొద్ది రోజుల్లోనే తేలిపోబోతోంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.